నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వీతి న్యూస్ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వందల సంఖ్యలో మద్యం బెల్ట్ షాపులు. బెల్ట్ షాప్ దందాలపై స్థానికులు ఆగ్రహం. వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో భోగి సంబరాలు. సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్న గేటెడ్ కమ్యూనిటీ వాసులు. జగిత్యాలలో అయ్యప్ప ఆభరణాల అలంకరణ కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. ఇక డీటెయిల్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో యువకులతో కలిసి గ్రామ ఉప సర్పంచ్ షాడా శ్రీనివాస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎస్ఐ వెంకటేశ్వర్లు, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, మాజీ ఏఎంసీ అంజన్ రావు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు విచ్చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువత శారీర దారుఢ్యము పెంపొందించుకునేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ షాడా శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ చెట్నేని అంజన్ రావు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇది క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులైనటువంటి మా గ్రామ ఉప సర్పంచ్ షాడా శ్రీనివాస్ గారు నిర్వహించడం జరుగుతుంది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే గ్రామంలో పండుగ సందర్భంగా మరి పిల్లలందరూ వాళ్ళు పై చదువుల గురించి వేరే అదర్ జిల్లాలకు కానీ స్టేట్లకు కానీ పోతూ ఉంటారు. మరి జాబార్లు కూడా కొందరు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా పండుగ సందర్భంగా వాళ్ళ సొంత గ్రామానికి ఇచ్చేస్తారు. కాబట్టి మరి పాత స్నేహితులుగా ఉన్నటువంటి అప్పుడు 10th దాకా చదివినటువంటి అందరూ కూడా కలిసి ఒకరికొకరు మరి వాళ్ళ స్నేహ బంధాలు పంచుకున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ సందర్భంలో మరి అందరూ ఒక జాగాలుండి ఒక గేమ్ ఆడుకుంటే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ గేమ్ను నిర్వహించడం జరిగింది. మరి ఈ గేమ్లో పాల్గొన్నటువంటి మా గూడెము యూత్ దాదాపు ఒక 6-7 టీంలు, అంటే ఒక గ్రామంలో 6-7 టీంలు ఉండడం అంటే అది చాలా గొప్ప విషయం. మరి యూత్ కూడా తెలియజేయండి ఏంటంటే యూత్ అందరు కూడా మరి మంచిగా అందరూ కలిసికట్టుగా గొడవలు కాకుండా మరి క్రికెట్ ఆడి మంచిగా మీ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేదానికి మీ ఫిట్నెస్ పెంచుకోవడానికి మంచి అవకాశం. కాబట్టి మళ్ళీ 4 రోజులైతే మళ్ళీ తిరిగి యథావిధిగా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఆడుతున్నటువంటి గేమ్ను మంచిగా ఫ్రెండ్లీగా ఆడుకొని మీరు మా గూడెంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంచాలని, మరి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినటువంటి షాడా సింగ్ కూడా మంచి పేరు తెచ్చి ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మరి సందర్భంగా గ్రామ యువత ముందటికి వచ్చి మేము క్రికెట్ ఆడుకుంటాము అని మమ్మల్ని అడిగిన సందర్భంలో వారికి మేము మా వంతు సహకారంగా మేము ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంత మంచి అవకాశం నా కూడా ఈ పిల్లలతోటి పంచుకోవడానికి ఈ సందర్భం పండుగ సందర్భంలో ఈ పండుగ వాతావరణంలో నా కూడా అవకాశం దొరికినందుకు కూడా నేను చాలా ఆనందంగా ఉన్నా. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ గారు వచ్చేసి టోర్నమెంట్ను స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ పెద్దలు మాజీ సెస్ డైరెక్టర్ కొంబాలన్న గారు, అదే మహిళా కార్యకర్తలు సావిత్రి గారు, ఈ గ్రామ శాఖ అధ్యక్షుడు మాకు పొట్లపల్లి కిషన్ గారు, అదేవిధంగా మన టీఆర్ఎస్వి ఇడుగుల సంతోష్ గౌడ్ గారు, సురేష్ గారు, గ్రామ ఉప అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా బట్టు తిరుపతి గారు, ఇక్కడ మా మిత్రులు వార్డు మెంబర్లు
అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఈ గవర్నమెంట్ను పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి సంక్రాంతి సందర్భంగా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల పరిధిలోని బండవెల్కిచెర్ల గ్రామంలో పోలీస్ స్మారక వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. స్థానిక సర్పంచ్ శిరీష లక్ష్మారెడ్డి, కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలని తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. క్రీడల వల్ల శారీరక మానసిక వికాసం పొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జ్యోతి శ్రీనివాస్, చాపలగూడెం సర్పంచ్ లక్ష్మణ్, కుల్కచెర్ల మాజీ సర్పంచ్ జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ సర్వీస్ అన్న, చాలా మంచి సర్వీస్. ఈ కార్యక్రమంలో నేనున్నానంటూ పరిగి నియోజకవర్గంలోని బీద బడుగు బలహీన వర్గాలకు ఆపన్నహస్తం అందిస్తున్న వ్యక్తి కేఎస్ఆర్ ట్రస్ట్ వర్గానికి చెందిన వ్యక్తిని పరిగి వాళ్ళకే సేవ చేస్తా కాబట్టి రూరల్లో ఫస్ట్ ప్లేస్ నేను ఇస్తా అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మన కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నగారికి ప్రత్యేకంగా. నల్గొండ జిల్లా ఆలియా మున్సిపాలిటీలో సంక్రాంతి పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ సిఎల్పి నేత కుందూరు జానారెడ్డి సతీమణి సుమతి హాజరయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపుల దందా 3 పువ్వులు 6 ఫుల్ బాటిల్ చందంగా కొనసాగుతున్నాయి. మద్యం దుకాణాలు మండల కేంద్రాలకు దూరంగా ఉండడంతో బెల్ట్ షాపుల నిర్వాహకులు ప్రధాన రోడ్ల వెంట పదుల సంఖ్యలో ఏర్పాటు చేసుకుని దర్జాగా నిర్వహిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య నెలకొన్న మద్యం బెల్ట్ దుకాణాలు లోటుండదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది కాగజ్నగర్ పట్టణంలోని బట్టుపల్లి వద్ద బెల్ట్ షాపులో నకిలీ మద్యం తయారు చేస్తున్న నిర్వాహకును పట్టుకుని ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ రెబ్బన మండల కేంద్రంలో 2 మద్యం షాపులపై ఎంఆర్పీ కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ డీసీ స్క్వాడ్, ఎస్టీఎఫ్ తనిఖీలు మామూలుగానే ఉండడంతో రెచ్చిపోతున్న బెల్ట్ షాప్ దందాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. हमसे घर में बोले थे त्याजी करी हुए थे तू कर ला मी कर्म करला ना कोई तो मिलते थे ना यही జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని అయ్యప్ప దేవాలయానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు గురుస్వామి వారి గృహం నుండి అయ్యప్ప స్వామి ఆభరణాలతో అయ్యప్ప ఆలయానికి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే వారి స్వగృహం నుండి అయ్యప్పకు అలంకరణ ఆభరణాలు తీసుకెళ్లడం మెట్పల్లి అయ్యప్ప దేవాలయం ఆనవాయితీగా వస్తుందని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి ఆలయానికి ఎమ్మెల్యే ఇంటి నుండి అయ్యప్ప స్వామి ఆభరణాలు తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. ఆలయ పూజారి అశోక్ శర్మ అయ్యప్ప స్వామికి ఆభరణాలను అలంకరించి శబరిమలలో మకర జ్యోతి దర్శనం తర్వాత శ్రీ అయ్యప్ప స్వామి దివ్య దర్శనాన్ని తిలకించారు.
అయ్యప్ప పాదం భగవానే దేవనే స్వామి కొంచెం స్వామి కొంచెం ఓ స్వామి కొంచెం పక్క చేరు స్వామి నంద్యాల జిల్లా చాగలమరిలో భూమా అఖిలప్రియ ఆదేశాల మేరకు నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ స్పోక్ పర్సన్ సల్లా నాగరాజు కొలిమి బ్రదర్స్ ఆధ్వర్యంలో భోగి మంటలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుత్తి నరసింహులు, అనీఫ్, భాస్కర్ రెడ్డి, అబ్దుల్లా, దూదేకుల పెదలాలయ్య సంక్రాంతి భోగి మంటలలో జీవోపత్తులను దహనం చేశారు. 3 రాజధానులు వద్దు, సైకో పోవాలి, రాష్ట్రం బాగుపడాలంటే బాబు రావాలనే నినాదంతో జీవో నెంబర్ ప్రతిని కాళ్ళు చేతుల పట్టుకుని స్థానిక ముచ్చాలపాటు బస్టాండ్లో నిరసన తెలియజేస్తూ భోగి మంటలు వాటిని వేసి కాల్చివేశారు. కేపీహెచ్పీ కాలనీలో వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో భోగి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో ఆనందంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గేటెడ్ కమ్యూనిటీ వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆవుల నరసింహారావు, సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ వెంకటనాయుడు, ఏడుకొండలు, వన్ సిటీ రెసిడెంట్స్ శ్రీకాంత్ పెద్ది, విఠల్, పాండు, శ్రీలత, వన్ సిటీ వాసులు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ నుంచి మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఈరోజు అందరూ మన ఈ రెసిడెంట్స్ అందరూ వచ్చి బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాము. అండ్ విష్ యూ ఆల్ ద హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి. అందరికీ భోగి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా ఇండిస్ వన్ సిటీలో చాలా గ్రాండ్ గా భోగి, సంక్రాంతి, కర్మ చాలా బాగా చేసుకుంటాము. సో అందరికీ మరొకసారి భోగి శుభాకాంక్షలు. అందరికీ భోగి శుభాకాంక్షలు. వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో మేమంతా ఎంతో ఉత్సాహంగా ఈరోజు భోగి మంటలు జరుపుకుంటున్నాము. మా వన్ సిటీ రెసిడెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉదయాన్నే ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత ఉత్సాహంగా మేము ఈ భోగి పండుగ జరుపుకుంటున్నాము. సైనిక్పూర్లోని జీబీఆర్ స్పోర్ట్స్ సెంటర్లో రణ్వీర్ ఫిట్నెస్ అకాడమీ మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం భోగి మంటల కార్యక్రమంలో రణ్వీర్ తైక్వాండో అకాడమీ వ్యవస్థాపకుడు రమేష్, ఆర్టీఏ వైస్ ప్రెసిడెంట్ కొండారెడ్డి, సలహాదారు శ్రీనివాస్ యాదవ్, కె వేణు, రణ్వీర్ తైక్వాండో అకాడమీ మేనేజర్ హెచ్ఎల్ నారాయణ్, రణ్వీర్ తైక్వాండో అకాడమీ అడ్మిన్ మేనేజర్ కె రామ్దాస్, రణ్వీర్ తైక్వాండో అకాడమీ ఆర్టీఏ సభ్యులు రామ్రెడ్డి, టీం మేనేజర్ రమేష్ చారి, వెంకట్రావు, సంతోష్, వెంకట్, చందు, సత్యనారాయణ చారి, దాతు కిరణ్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని తీస్తాలే అర్థం ఏం చేయాలి ఇట్లా భోగి
అంటే రికార్డ్ చేయడం రికార్డ్ ఏం లేదు. మనలో ఉన్న వికారాలు, కోపాలు, ద్వేషాలు, ఈగోలు అన్ని స్వహా చేయాలి. ఎంతసేపు సార్? వెరీ గుడ్. సినిమా తీయొచ్చు సార్. మీరు మరి మరి సెల్ఫీ వీడియో తీస్తున్నాం. చిన్న దీపారా సార్ ఇటు వస్తాడు. ఒక నిమిషం చిన్న అందరు రా. గౌలిపుర ఉప్పుగూడలో శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఎస్ గణేష్, గురుస్వామి, పొట్టేలు సదానందం యాదవ్, దేవాలయ కమిటీ సభ్యులు, తారక ప్రభు భజన మండల సభ్యులు, సింగర్ లాల్ దర్వాజా నరసింహరావు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండకు చెందిన బీఆర్ఎస్ పార్టీ లీడర్ రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు రామకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday.
ఇక హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వందల సంఖ్యలో మద్యం బెల్ట్ షాపులు. బెల్ట్ షాప్ దందాలపై స్థానికులు ఆగ్రహం. వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో భోగి సంబరాలు. సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్న గేటెడ్ కమ్యూనిటీ వాసులు. జగిత్యాలలో అయ్యప్ప ఆభరణాల అలంకరణ కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.